సార్ మీ పేరు మీ టాపిక్ ఇవ్వండి అన్నాడు. నేను ఎక్కడో ఉన్నా ఏ టాపిక్ ఇవ్వాలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఇట్లాంటి చాలా సందర్భాలు 5 నిమిషాలు కట్ చేయడం అంటే నేను ఆల్రెడీ ఇక్కడ 3 సెమినార్లు చేయడం జరిగింది. సేమ్ ఇదే పరిస్థితి. తర్వాత సెమినార్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు టాపిక్ కన్నా ముఖ్యం ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నాను కాబట్టి 5 నిమిషాల్లో ముగించాలి. కాబట్టి దానిలో ఏది ముఖ్యమో అదే చెప్తాను. ఒక సెమినార్ చేయాలంటే పీజీ విద్యార్థులు వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసి ఏ విధంగా పిలిచామో అనుభవం నాకుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకుంటాను. ఎందుకంటే ఇదే సబ్జెక్ట్ అనుకోండి. సో ఈ వాళ్ళని పిలవడం తర్వాత ఈ 5 నిమిషాలను ఎందుకు వచ్చింది అంటే మనం మాట్లాడుతుంటే వినే వాళ్ళకు వినాలని ఉంటే ఆ సభ్యులు ఏమంటారంటే ఇక్కడ అధ్యక్షులు కట్ చేసినా కూడా నేను ఒక సెమినార్లో చూశాను, లేదు సార్ మాట్లాడినివ్వండి, మేము వినడానికి వచ్చాము, మమ్మల్ని రమ్మన్నారు, మీరు 5 నిమిషాలు అని వాళ్ళు చెప్పేది మమ్మల్ని విననిస్తలేదు, మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు అని ఒక సభలో అడిగారు. కాబట్టి లేదు నేను 5 నిమిషాల కన్నా ఎక్కువ మీరు ఇచ్చినా నేను మాట్లాడుతున్నాను, ఇది తీసుకోండి. సో అట్లా అడిగే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నేను 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే ఇంతకుముందు ఆకులు రాలుస్తున్నట్లుగా మేము రాల్చకముందే ఈ ఆకులన్నీ రాలిపోతాయి. ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటాను, తాగుబోతూ ఇంట్లో సామాన్ అమ్ముకున్నట్టుగా ఒక్కొక్కటి వేయనట్టుగా ఒక్కొక్కరు లేచిపోతూ ఉంటారు. చివరికి ఎవరు ఉండరు. కాబట్టి చివరి ఆయనకు ఆయన ఉన్న అధ్యక్షుడు ఇద్దరే ఉండాలి. సో అట్లాంటి పరిస్థితి వల్ల ఈ 5 నిమిషాలు రావడం జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఇంకా అవన్నీ పీపీటీ అవన్నీ ఏం అవసరం లేదు. ఒక 2 ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయి ఉంటుంది అనుకుంటా. 2 అయింది సార్. టాపిక్ చెప్పలే కదా ఇంకా. ప్రాచీన కవిత్వం, ఆధునిక దృక్పథం. అయితే ఇవన్నిటికీ పరిష్కారం ఈ 5 నిమిషాల టైంకు ఈ ప్రేక్షకులు ఆదరించడానికి ఇవన్నిటికి కావాల్సింది ఏంటంటే ఆధునిక దృక్పథం అనేది కావాలి. అంటే మనం బెల్లం పెడితే ఈగలు వస్తాయి కానీ అల్లం పెడితే ఈగలు రావు. మరి ఈగలు వస్తలేవు అంటే మనం బెల్లం పెడతలేము అన్నట్టు. సో డిగ్రీ కాలేజీలలో వాళ్ళు ఏదైనా మన అడ్మిషన్ రేట్ ఏంటంటే 27%, జీఈఆర్ అంటారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 28%. అందులో కాలేజీకి వచ్చే వాళ్ళు 50%. అందులో సాహిత్యం చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, అంటే 100 మందిలో 1% కూడా సాహిత్యము చదువుకోవట్లేదు. తర్వాత ఈ ఆధునిక దృక్పథం అని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు ఎంతో గొప్ప విషయాలు చెప్తున్నారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇది ఉన్నది చదవండి, ఇది ఉన్నది ఈ పుస్తకం చదవండి, ఇది చదవండి అని చెప్పే పరిస్థితి వచ్చి చెప్పేవారు చెప్పినా కూడా చదివే పరిస్థితిలో లేరు. దానికి కారణం ఏంటంటే అంటే వాళ్లకు మనకు ఉన్నటువంటి విషయాన్ని, మన ఉన్నటువంటి బంగారాన్ని మనకు నచ్చిన నగ కాకుండా ప్రేక్షకులకు కొనేటువంటి వాళ్ళకు నచ్చిన నగలుగా మనం తయారు చేయగలగాలి. తయారు చేసినప్పుడు వాళ్ళు వెంటబడి డిమాండ్తో కొంటారు.